ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నన్నే నమ్ముకున్న నీకు అంతులేని అదృష్టాన్ని నీ సొంతం చేయబోతున్నానమ్మా. వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నా పని అయిపోయింది, నా బాధ్యత తీరిపోయింది అని ఎప్పుడూ కూడా నేను తులిపేసుకోను. నా బిడ్డల భవిష్యత్తు జీవితాంతం నేను అండగా ఉండి వారి ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ ఉంటాను. వాళ్ళకి ఏది దొరికితే సంతోషంగా ఉంటారో అదే నేను ఇవ్వాలని ఆశిస్తాను. నా యొక్క భక్తులు ఎందులో సంతృప్తి పడతారో అదే నేను ప్రసాదిస్తూ ఉంటాను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జన్మ జన్మలకి నేను నా భక్తులపై అమితమైన ప్రేమ, ఆశీస్సులు అనేవి చూపిస్తాను. నా బిడ్డల కోసం అదృష్టాన్ని కూడా తీసుకుని వస్తాను. నా బిడ్డలు ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలకు ప్రతిఫలంగా ఒక గొప్ప బహుమతిగా ఈ అదృష్టం ఉండబోతుంది తల్లి. మరి ఈ సాయి ఎలాంటి అదృష్టాన్ని నీకు అందజేస్తున్నానో ఖచ్చితంగా నువ్వు ఆ బహుమతిని అందుకోవాల్సిందే. ఖచ్చితంగా అందుకుంటావు కదా. ఈ సాయి మాటలు పూర్తిగా విన్నావంటే ఇందులోనే మర్మం ఏంటి, నీ బాబా ఏం చెప్పబోతున్నారు అని నీకే అర్థమవుతుంది తల్లి. నువ్వు ఎన్నో కష్టాలతో కూరుకుపోయి ఉన్నావు కదా. ఇప్పటి వరకు చాలా ఓపికగానే ఉన్నావు. నీ గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు, నీ బంధం, అలానే నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నేను చూస్తున్నాను తల్లి. నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి నీ సాయి ఇన్ని చూస్తూ కూడా మౌనంగా ఉండిపోయావా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నా ప్రార్థనలు నా బాబా వినలేదు, నా కష్టాన్ని గమనించలేదు, నా తండ్రి అనుకుంటున్నావా ఏంటి? బాబా, మీరు ఎందుకు ఈ మాత్రం స్పందించట్లేదు అని ప్రశ్నిస్తున్నావు కదా తల్లి. అవునా కదా? ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రతి ప్రశ్నకి నేను ఖచ్చితంగా సమాధానం అనేది కూడా నీకు అందించాల్సిన బాధ్యత నాకు ఉంది తల్లి. నువ్వు అడిగే ఒక్క విషయం కానీ, ప్రశ్నలు కానీ అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. నీ కర్మఫలాలు తీరితే నేను కూడా ఏం చేయగలను చెప్పు? నీ సాయిని మన్నించగలవా తల్లి? మన్నిస్తావు కదా. అయినా సరే కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయమంతా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్ళు. చూడమ్మా, నీ కర్మఫలాలు తీరనిదే, నేను ఏమీ చేయలేను. ఇది మాత్రం వాస్తవం. కానీ ఆ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టమైన భవిష్యత్తును మాత్రం నేను ప్రసాదిస్తాను. నీ బాబా నీకు చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నీ కర్మఫలాలు తీరేది ఏంటి అని ఆలోచిస్తున్నావా? కానీ నాకు ఒక గొప్ప భవిష్యత్తును కూడా ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నారు కదా. అది ఎలా సాధ్యమవుతుంది అని నువ్వు అయోమయంలో ఉన్నావు. తల్లి, నీ కర్మలు తీరడానికి కొంత సమయమే ఉంది. నీ యొక్క సమయాన్ని తగ్గించగలను నేను. నీ కర్మ ఫలాన్ని, ప్రభావాన్ని తగ్గించగలను. ఈ విధంగా నా భక్తులైనా, నా బిడ్డలైనా మీకు సహాయపడగలను.
ఎన్నో సంవత్సరాల పాటు అనుభవించాల్సిన కర్మఫలాలను కొద్ది రోజుల్లో నేను తొలగిస్తున్నాను. ఆ సమయం నీకు ఆసన్నమైంది. తల్లి, ఇన్ని రోజులు నువ్వు నాకు చేసిన పూజలు, వ్రతాలు, నామస్మరణ అన్నీ ఫలించబోతున్నాయి. నీ కర్మఫలాలను నువ్వు మాత్రమే మోయడం లేదు తల్లి, నీ తండ్రి అయిన ఈ సాయి కూడా మోస్తున్నాడు. నీ కర్మఫలాలన్నీ మోస్తూ ఉన్నాను. నువ్వు చూసేది కాస్త మాత్రమే. నీకు కనిపించకుండా ఉన్నటువంటి కష్టాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నేను ఆనందంగా స్వీకరించి మోస్తూ ఉన్నాను. ఆ విషయం నీకు తెలుసా? ఇక నీ కర్మఫలాలు కూడా అతి కొద్ది రోజుల్లో తీరబోతున్నాయి. ఇన్ని రోజులు ఈ బాబాను పూజించావు కదా, శ్రద్ధాసబూరితో కూడా పూజించావు. దానికి ప్రతిఫలంగా బహుమతి నీకు నేను ఆనందాన్ని ఇవ్వబోతున్నాను, అదృష్టాన్ని రప్పించబోతున్నాను. చూడమ్మా, కష్టాలు వచ్చాయి కదా అని అలాగే కూర్చుంటే సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి ఎదురించి ముందుకెళ్ళు, నీ సాయి మాట విను, అన్నీ నేను చూస్తాను కదా. జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలం అవుతుంది. అదే నమ్మకాన్ని ఇతరులపై పెట్టుకుంటే అదే నీకు బలహీనంగా కూడా మారుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా జరిగిన గతాన్ని తలుచుకుని కృంగిపోతున్నావు. అలా కృంగిపోవద్దు. ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో. అప్పుడే నీకు గెలుపు, విజయం అనేది అందుతుంది. ప్రతి ఓటమిని ఒక్కొక్క మెట్టుగా చేసుకోగల సామర్థ్యం నీకు ఉంది. ప్రతి ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. చేసిన తప్పును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. నీ వైఫల్యాలు అన్నిటినీ నీ విజయానికి సోపానాలుగా మార్చుకోవాలి. అమ్మా, ఇదే జీవితంలో ఎదగడానికి ఉత్తమమైన మార్గం. సంతోషంగా జీవించడానికి నీ బాబా నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాక్కు. చూడు తల్లి, జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించాలే తప్ప బాధపడుతూ అక్కడే కూర్చోకూడదు. ప్రతి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకో. ఆ పాఠాలనే నీ విజయానికి మెట్లుగా మార్చుకో. చూడమ్మా, అవసరం, అవకాశం, అవమానం ఇవి నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి. వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇక అప్పుడు నీ కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది చెప్పు? జాగ్రత్తగా విను. పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకు మాత్రమే కదా తెలుసు. అలాగే ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుసు. అర్థం కాలేదా తల్లి? ఎప్పుడూ కూడా నీకు ఏంటో వివరంగా చెబుతాను, జాగ్రత్తగా విను. ఆకలి విలువ తెలిస్తేనే కదా వారు పూర్తిగా తినగలుగుతారు. అన్నప్రసాదాన్ని వృధాగా పడేయలేం మనం. అందుకే వారికి దాని విలువ తెలియచెప్పడానికే కన్న తల్లి కాస్త ఆలస్యం చేస్తూ ఉంటుంది. బాగా ఆకలిగా ఉంటే త్వరగా ఇష్టంగా అన్నం తింటారు. అలాగే నీ సాయి కూడా తల్లి, నీకు తండ్రి స్థానంలో ఉండి నిలబడి నీకు ఏది కావాలో అది అందిస్తాను. ఏది త్వరగా ఇవ్వాలో, ఏది ఆలస్యంగా వస్తే నీ జీవితం బాగుంటుందో అన్నీ నాకు తెలుసు. విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ముందు కాస్త ఆలస్యం చేస్తారు, కానీ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందా లేదా అని తెలియాలి కదా. కాబట్టి దానిని నువ్వు జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటావా లేదా తెలియాలి. కాబట్టే ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం మానేసేయి. వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా, నువ్వు లేకపోతే జీవితమే లేదు అన్నట్టుగా అనిపించేలా నీ సాయి తండ్రి చేస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీ లోటుపాట్లు. నువ్వు లేని లోటు వాళ్ళకి తెలియజెప్పాలి. అదే ఈ సాయి తండ్రి యొక్క అర్థం. అందుకే నిన్ను ఓపికగా ఉండమంటున్నాను. ఏదో కొంచెం వేరే మర్మం ఏమీ లేదు తల్లి. ఇందులో నిన్ను ఆలస్యపరిచి, నిన్ను ఉరుతలుగించి, నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టే అవసరం ఎందుకు ఉంటుంది? నా బిడ్డను నేను అనవసరంగా ఆందోళన కల్పిస్తానా? ఈ కాలంలో ప్రతి ఒక్కదానికి సమాధానం చెబుతుంది తల్లి. ప్రతి ఒక్కటి కూడా నీకు సమాధానం దొరుకుతుంది. నమ్మకంతో ఉండు. కాలం అన్నిటికీ ఓపికకు మించి అన్నీ ఇస్తుంది. ఓపికను అనుసరించు. సహనాన్ని కోల్పోవద్దు. నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. జాగ్రత్త.
జాగ్రత్తగా ఉండు తల్లి. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఇవి రెండూ కూడా ఒక్కటే అని గుర్తుంచుకో. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది వారి మనసులో ఎన్ని అలజడులు, ఎన్ని బాధలు, గందరగోళాలు ఉన్నాయో. నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడకమ్మా. ఎందుకో తెలుసా? దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది, కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలపడి ఉండాల్సిందే. అవునా కాదా? కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు, ప్రతి దెబ్బకు కూడా నువ్వు బలంగా నిలబడగలగాలి. అప్పుడే కదా నువ్వు ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్య సాహసాలతో ఉంటావు. ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించగలుగుతావు, వారికి సమాధానాన్ని చెప్పగలుగుతావు. నీ సామర్థ్యాన్ని కోల్పోకూడదు. నీ పట్టుదల పెరగాలి. నీ జీవితంలో నీ లక్ష్యాన్ని చేరే వరకు, గెలుపు నీ సొంతమయ్యే వరకు నువ్వు పోరాడాలి. పాపపుణ్యాలు నిర్ణయించబడేది కాలం తల్లి. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది తల్లి. ఏ సన్నివేశాన్ని కూడా అది మర్చిపోదు. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటుంది. కాలం కర్మ రూపంలో అంతకు రెట్టింపు తిరిగి ఇచ్చేస్తుంది. ఇదే కాలం నైజాం. కాబట్టి నాకున్న శక్తులతో నీకు, నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేను ప్రసాదిస్తాను. ఇక నువ్వు తాకిందల్లా బంగారం అయ్యేలా చేస్తాను. నువ్వు, నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవించేలా ఆశీర్వదిస్తాను. మంచి స్థాయిలో నువ్వు నిలబడతావమ్మా. ఇవన్నీ కూడా నీ మంచితనం వల్లనే సాధ్యమవుతాయి, జరుగుతాయి కూడా. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర కోరుకున్నవే. నా దగ్గరకు షిరిడీకి రావాలనే నీ కోరికని కూడా నేను నెరవేరుస్తాను. ఇక్కడికి రావాలని, నన్ను దర్శించుకోవాలని నీ మనసు తపిస్తుంది కదా. ఈ సాయి తండ్రి మాటలు చెప్పాలని ఆశపడుతున్నావు, అవునా కాదా? నీ కోరిక తీరడం లేదు కదా తల్లి. ఎంతో ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావు. కానీ ఇక అలా జరగదు. ఎందుకో తెలియదు, కానీ వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కసారి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఆగిపోతూ ఉన్నావు. కానీ దిగులు పడవద్దు తల్లి. ఈ సాయిని చూడాలని ఆత్రం ఉంటే నిన్ను చూడాలని నాకు కూడా ఆతృత ఉంటుంది కదా. నువ్వు, నీ కుటుంబం కలిసి వచ్చి ఈ సాయి దర్శనం చేసుకుంటారు. షిరిడీకి వచ్చి నువ్వు అతి త్వరలో రాబోతున్నావు తల్లి. ఈ సాయిని దర్శించుకోబోతున్నావు. నీ మనసులో ఉన్న ప్రతి మాట నాతో పంచుకుంటావు. అది స్వయంగా షిరిడీలో నా ముందుకు వచ్చి పంచుకుంటావు. నీకు ఆనందమే కదా తల్లి. ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు. ఇది అక్షర సత్యం. ఇది కేవలం నా బిడ్డ కోసం నేను ఇస్తున్న బహుమతి. నీ కోసం నేను ఇస్తున్న బహుమతి అమ్మ. నీకు అన్నీ చక్కబెడతాను, ప్రతి ఒక్కటి చక్కబెడతాను. సమయానుగుణంగా నీకు అన్నీ చేరవేరుస్తాను. ఏది కూడా లోటు చేయను. నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి. ఇక ఈ సాయి తండ్రి పైన, ఈ తండ్రి మాటలపైన నమ్మకం మాత్రమే ఉంచు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ధైర్యంగా ఉండు. నీ భారమంతా నాదే, అంతా నేను చూసుకుంటాను తల్లి. నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక్కసారి నేను బాబా అని పిలిస్తే చాలు, 7 సముద్రాల అవతల ఉన్న ఒక్క అడుగులో నీ ముందు ఉండి నీ కష్టాన్ని తొలగించేస్తాను. నా బిడ్డకు ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకోను కదా. నేనుండగా ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. చెడు అనేది నిన్ను తాకలేదు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అందిస్తాను తల్లి. సంతోషంగా ఉండు. చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు తెరిపిస్తాను కదా. నీలో నీకు తెలియని చెడు ఏదైనా ఉంటే మొత్తం నేను తుడిచేస్తాను. సాయి అన్న దాంట్లో చెడు అంతా కూడా తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. గెలుపు నీకు సొంతం అవుతుందమ్మా. ప్రయత్నం మాత్రం నువ్వు చేయాల్సిందే. ప్రయత్నం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది. ప్రతి ఒక్కరికి నీకు తోడుగా ఉన్నాను కదా. ప్రతి ఒక్క బిడ్డకి నేను ధైర్యాన్ని నూరుపోస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా చెప్పిన మాట అక్షరాల పొల్లుపోదు. అది అన్నీ కూడా నీకు ప్రసాదిస్తానమ్మా. అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను. నమ్ము తల్లి. నిశ్చింతగా ఉండు. అందరి మనసులో ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నేను తప్పక నెరవేరుస్తాను. వారి వారి కర్మ ఫలితాలకు తగ్గట్టు ముందా వెనక అనేది మాత్రమే ఖచ్చితంగా నేను తొలగిస్తాను. నువ్వు నిశ్చింతగా నిద్రపో. దేని గురించి ఆందోళన వద్దు. ఆందోళన పడి నీ మనసులో బాధ పెట్టుకొని, మనసులో ఆవేశం, కోపం ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తాను కదా. నీ మనసులోనే అనుకుంటున్నావు కదా నీకు సమాధానం చెబుతాను అన్నానని. చక్కని ఉదాహరణతో కూడా చెప్పాను కదా తల్లి. ఎప్పుడు ఆకలి వేస్తుందో వాళ్ళకి అప్పుడే అన్నం పెట్టాలి.
అది తల్లికి మాత్రమే తెలుసు. వారికి ఆలస్యంగా అన్నం ఎందుకు పెడతారు అంటే, ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఎక్కువ ఆకలితో ఉంటే కడుపు నిండా అన్నం తింటారు అని చెప్పి. అందువల్లే ఆ అన్నం విలువ ఆ బిడ్డకి తెలుస్తుంది అని. అదేవిధంగా నా యొక్క భక్తులైనా నా బిడ్డలైనా సరే ఏది కూడా ఒక కోరిక కోరి అది నెరవేరలేదు, ఆలస్యం అవుతుంది అంటే దానిని పరీక్షించి దాని విలువ నీకు పూర్తిగా తెలియజేసి దానిని మళ్ళీ చేజార్చుకోకుండా నువ్వు జాగ్రత్త పరుచుకోవాలని ఆలస్యం చేస్తాను అంతే. నీకు అంత అర్థమయ్యేటట్టుగా చెప్పాను కదా, నీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నానమ్మా. ఈ బాబా ఉండగా నీకు దిగులు అవసరం లేదని ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ అదే మాట చెప్తున్నాను. నీ బాబా నీతో పాటు ఉన్నారని చెప్పి నువ్వు ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.